పాపం నుండి మీరు అకలక్షల రక్తం కాచి ప్రాణం పెట్టి మూడదిన లేచినందుకు ఆరాధన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాను. లేచిన వాడు పాట పాడుకుంటారు. 567 పాట సంఖ్య 567వ పాట పాడుకుంటారు. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. ఉదయ్ కీబోర్డ్ వైపు చార్జ్ జాన్సన్ బాబు. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు, వర్షము కుమ్మరించు, ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. ఓ మా యేసు విను మా మనవి, ఓ మా యేసు విను మా మనవి, మా బాధ్యత కారము, మా బాధ్యత కారము, నీ ద్వారమున చేరియున్నాము, నీ ద్వారమున చేరియున్నాము. ప్రభువా దీవెనల వర్షము కుమ్మరించు, కుమ్మరించు, కుమ్మరించు. దాపికొన్న వారికి జలము, దాపికొన్న వారికి జలము, ఎండిన భూమికి జలధారలు. దాపికొన్న వారికి జలము, ఎండిన భూమికి జలధారలు. నీ సంతతిపై ఆత్మను నింపు, నీ సంతతిపై ఆత్మను పంపు, వెన్నెలతో నింపు, నీవి వెన్నెలతో నింపు. ప్రభు కుమ్మరించు, కుమ్మరించు, దీవెనల వర్షము కుమ్మరించు, ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. కరణిలుచున్న తండ్రి కుడి కరణిలుచున్న యేసు ప్రభువును చూపుము, తండ్రి కుడి కరణిలుచున్న యేసు ప్రభువును చూపుము. నీ వాసములో వాసములో ఆయనకి సమృద్ధితో ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. దీవెనల వర్షము కుమ్మరించు, ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు.
మధుర స్వరము వినలేము. రెండు కెరూబుల మధ్య నుండి మధుర స్వరము వినలేము. ఎవరిని వినక యేసుని తప్ప ఎవరిని వినక తృప్తి పొందెదము. ఆత్మలో తృప్తి పొందెదము. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. దీవెనల వర్షము కుమ్మరించుము. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. పడిన పరమును చూడా, తెరువబడిన పరమును చూడా. ఎక్కుచు దిగుచుండా, తెరువబడిన పరమును చూడా. దూతను ఎక్కుచు దిగుచుండా. అభిషేకించి నీ సంగమును అభిషేకించి ఘనకార్యములను జరిగించు. ఘనకార్యములను జరిగించు. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. దీవెనల వర్షము కుమ్మరించు. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. రెండు కెరూబుల మధ్య నుండి రెండు కెరూబుల మధ్య నుండి మధుర స్వరము వినలేము. రెండు కెరూబుల మధ్య నుండి మధుర స్వరము వినలేము. ఎవరిని వినక యేసుని తప్ప ఎవరిని వినక పొందెదము. ఆత్మలో తృప్తి. ఆడియో ఆఫ్ చేసేసారు, ఆడియో ఆఫ్ చేశారు. ప్రభు కుమ్మరించు, దీవెనల వర్షము కుమ్మరించుము. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. చివరి చరణం. తెరువబడిన తెరువబడిన పరమును చూడా. దూతలు ఎక్కుచు దిగుచుండా. తెరువబడిన పరమును చూడా. దూతలు ఎక్కుచు దిగుచుండా. నీ సంగమును అభిషేకించి నీ సంగమును అభిషేకించి జరిగించు. ఘనకార్యములను జరిగించు. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. దీవెనల వర్షము కుమ్మరించుము. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. దయచేసి కూర్చోనండి. మనం ప్రార్థనలో ప్రవేశించక ముందు
దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 35వ అధ్యాయం. Before we enter into prayer, we should look into the word Isaiah chapter 35. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. Book of Isaiah chapter 35. మొదటి 9వ వచనాన్ని చదువుకుందాం. మార్చి We shall read all the chapters alternately. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. Isaiah chapter 35. ఈ అధ్యాయం అంతటిని కూడా మనము మార్చి చదువుకుంటాం. Whole chapter we shall read alternately. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను. The joy of singing, the glory of heaven shall be given unto him, the excellency of Canaan and Sharon. They shall see the glory of the Lord and the మూడవ excellency of చదువుతున్నాను. Verse 3. సడలిన చేతులను బలపరచుడి, కఠిన మోకాళ్ళను దృఢపరచుడి. Say to them the word of the fearful heart, peace of Judah, behold your God will come with vengeance, and even God with recompense. He will come and save you. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. Then shall the lame man lead as a heart, and the tongue of the dumb sing, for in the wilderness shall waters break out and streams in the desert. 7. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. And an highway shall be there at a way, and it shall be called the way of holiness. The unclean shall not pass over it, but it shall be for those, the wayfaring men, the fools shall not err therein. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని యొక్కవు, అవి ఇక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. And the ransomed of the Lord shall return, and come to Zion with songs and everlasting joy upon their heads. They shall obtain joy and gladness, and sorrow and sighing shall flee away. ప్రభు సాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుంటాం. Let's pray for ourselves. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాసలో సాగిలిపడి చూస్తుంటున్నాం. మీ నమ్మకంతో బడి స్తుతిస్తుంటున్నాం. సువార్త కొరకై ప్రార్థించడం కొరకై ఉపవాసంతో ప్రభు తండ్రి, మరి ఈ యొక్క పెనియల్లో నీ సన్నిధిలో చేరి రాగలటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు. పెనియల్లో మేము చేరి వచ్చినప్పుడు ప్రభువా, మరి యాకోబు యొక్క పెనుగులాట మీతో ప్రభు తండ్రి మగసిరి గలవాడై నమ్మకమైన తండ్రి రాత్రంతయు ప్రభు తండ్రి మీతో పోరాడుతూ వచ్చినాడు. నన్ను ఆశీర్వదించే వరకు నేను విడవను అని నమ్మకమైన తండ్రి ఉదయకాల సమయంలో ఇటు దృక్పథంతో ఆయా స్థలాల నుంచి ఆయా స్థానిక సంఘాలుగా, దైవ సేవకులుగా, భక్తుల సహోదరులుగా, ప్రభు తండ్రి విశ్వాసులుగా, సహోదర సహోదరులుగా చేరాగలటకు మీరు మాకు ఇచ్చిన ధనికరమైన సమయాన్ని బట్టి ప్రభు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపింపచేయండి. నమ్మకమైన తండ్రి అంధకార శక్తులు మేము బంధిస్తూ వస్తుంటున్నాం ప్రభు తండ్రి. ఎవరైతే రావడానికి అవకాశం లేక ఆన్లైన్లో ప్రభు తండ్రి మరి కనిపెడుతుంటున్నారు, ప్రార్థనలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి వారితో ఉంచండి, జ్ఞాపకం చేసుకోండి. త్యాగంతో సమర్పణతో ప్రభు తండ్రి ఇంటికి రావాలని బిల్లుని బట్టి స్థుతిస్తున్నాం. ఇంకెవరైతే దగ్గర ఉండి కూడా ప్రభు అలక్ష్యం నిర్లక్ష్యంతో ఉంటున్నారో అటు వారిని మీరే మీ ఆత్మ చేత ప్రేరేపించి సంఘంతో పాటు ప్రార్థించడం కొరకై మీరే తీసుకుని రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. మమ్మల్ని మీకు అప్పగించుకుంటాం. తేటైన సమయం మీరు మాకు అనుగ్రహించండి. తెరవబడిన పనులను మేము చూసుటకు సహాయం చేయండి. నమ్మకమైన తండ్రి లోతైన విధానంలో మీరే మాతో మాట్లాడండి. గొప్ప జీవం ప్రభావ మీరే మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు మీరు నామం స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. Amen. మరి 2 వచనాలు చదువుకుంటాం. మరి 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం మనకందరికి పరిచయమైనటువంటి వచనమే, అయినా కూడా చదువుకుంటాం. We are very much familiar about 2 Chronicles chapter 7 verse 14. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం. 2 Chronicles chapter 7.
దయచేసి బైబిల్ వారందరూ తీయండి, తీసి చదవండి. Request everyone who has Bible to open this and read. రెండవ వృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం. 2 Chronicles chapter 7 verse 14. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని My people which are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. దేశమును స్వస్థపరచుదును అనే మాటను గమనించాలి. Here we need to notice one word, that will heal their land. తర్వాత యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. Then book of Joel chapter 2 verse 25. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. Book of Joel chapter 2 verse 25. రెండు 25 కలిసి 2:25 altogether. మీరు And I will restore to you the years that the locusts have eaten, the cracker-worm and the caterpillar and the palmer-worm, my great army which I sent among you. May Lord bless the scripture portion that we have read for us. The Lord who promised us, He is faithful. 35వ అధ్యాయం యెషయా గ్రంథంలో నిరీక్షణ లేని స్థితిలో దేవుడు ప్రవక్త ద్వారా గొప్ప నిరీక్షణను దేవుని ప్రజలకు అనుగ్రహిస్తుంటున్నాడు. Isaiah chapter 35, when we see there was no hope to the people of God, but through the prophet Isaiah, God gave great hope for them. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అరణ్యము అనే మాట చూస్తుంటున్నాం. Here we see a few things, and one of them we see desert. తర్వాత రెండవది అడవి అనే మాట చూస్తుంటున్నాం. Second, we see wilderness. తర్వాత సడలిన చేతులు కలిగిన వాడు. Also we see the weak hands, feeble hands. తొట్టిల్లు మోకాళ్ళు కలిగిన వారు. మూడవ వచనం. Verse 3 we see weak hands and feeble knees. తర్వాత నాలుగవ వచనం తత్తరిల్లు హృదయములు కలిగిన వారు. Verse 4 we see that fearful heart. తర్వాత ఐదవ వచనం Verse 5 గుడ్డివారు. the eyes of them blinded. చెవిటివారు. They were deaf. మూగవారు. They were also dumb. కాబట్టి ఈ పరిస్థితులు అన్ని కూడా మనల్ని నిరుత్సాహపరిచేవిగా ఎండిపోయినవిగా కనబడుతూ ఉంటున్నాయి. So all these situations when we see, it makes us very discouraged and also very discouraging situations. కాబట్టి ఇది ప్రభు బిడ్డలతో ఇవ్వబడుచున్నటువంటి ప్రవచనముగా ఉంటుంది. This is the prophecy given to the people of God. దేవుని ప్రజలు ఇలాంటి నిరీక్షణ లేని స్థితిలో ఉంటున్నారు. The people of God were in such a hopeless condition. కాబట్టి ప్రతికూల పరిస్థితులు వారి చుట్టూ ఆవరించి ఉంటున్నాయి. Many circumstances which are against us around them. ఎక్కడ కూడా సమాధానకరమైన వాతావరణం లేదు. There was no peaceable situation or weather. ఎండిపోయిన పరిస్థితి. Dry position. కాబట్టి ఇలాంటి సిచువేషన్ లో ప్రభు ప్రవక్తను పంపి గొప్ప నిరీక్షణను పుట్టించున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. So in such situation, God sent His prophet and gave them great hope. రెండు వచనాలు మనం చదివినాం. We read 2 verses. రెండు మాటలు ప్రభు వాగ్దానం చేస్తుంటున్నాడు. God was promising us 2 things there. మొదటి మాట, First thing, వారి దేశమును స్వస్థపరచును. I'll heal thy land. కాబట్టి దేశము స్వస్థపరచబడుట. So healing the land. రెండవ విషయం. Second thing, యోవేలు గ్రంథం 2:25లో Joel chapter 2 verse 25. కాబట్టి ఈ యొక్క మరి గొంగలి పురుగులు, పసరు పురుగులు తినివేసినటువంటి మరి పంటను తిరిగి ఇస్తానంటున్నాడు. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే రెస్టరేషన్ గురించి మాట్లాడుతుంటుంది. So the verse 25 talks about the restoration of the things which were eaten by locusts, cankerworm and other things. స్వస్థత తర్వాత తిరిగి సమకూర్చబడుట. So healing and then restoration. ఈ రెండింటిని కూడా ప్రభు దేవుని ప్రజల వారికి మరి వాగ్దానంగా ఇస్తుంటున్నాడు. So Lord is giving these 2 as promise to those people who are the people of God. కాబట్టి పిల్లరా ఈ యొక్క మరి స్వస్థత తర్వాత తిరిగి సమకూర్చబడుట ఈ రెండింటిని పొందినప్పుడు గొప్ప ఉద్యమాన్ని మరి మనం ప్రతివారంగా. So dearly beloved, when we receive this healing and also restoration, then we will be receiving great revival. కాబట్టి ఈ యొక్క ఉద్యమం వచ్చి పోయేదిగా ఉండకూడదు. This revival shouldn't be like that, coming and going. ఈ ఉద్యమము నిరంతరం కూడా ఎడతెగక నిలిచి ఉండాలని ప్రభు యొక్క కోరిక. So Lord's desire is that this revival should stay along. కాబట్టి in us. వాస్తవం చెప్పాలంటే దేవుని ప్రజల యొక్క హృదయాల్లో, జీవితాల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో కూడా ఈ ఉద్యమం నార్మల్ స్టేట్ గా ఉండవలసిందిగా ఉంటుంది. So for reality to speak, this revival has to be a normal lifestyle of the believers in their
the individual not normal lifestyle, normal state. normal state in their life. కాబట్టి వాస్తవికంగా సామాన్యంగా ఉండవలసిందిగా ఉంటుంది. It has to be there by, naturally. చాలా పర్యాయాలు ఉద్యమాన్ని కోల్పోయిన పరిస్థితిలో మనం ఉంటాం. Many times we are in a situation where we lost this revival. ప్రభు తన ప్రజల మధ్యలో ఇట్టి స్థితిని ఆయన ఏమాత్రం కూడా కోరడు. Lord never desires such a situation in the lives of the దేవుడు ఉద్యమాన్ని ఎడతెగక దేవుని ప్రజలు అనుభవించాలని ఆయన కోరుచుంటున్నాడు. Lord desires that continually his people should receive and dwell in this revival. అందుకే యెర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అంటున్నాడు. That's the reason in Jeremiah chapter 31 verse 4 Lord was telling. చూడండి 31 4వ వచనం. 31 verse 4 book of Jeremiah. ఇశ్రాయేలు కనుక నీవు కట్టబడినట్లు కట్టించును, నీవు కట్టబడినట్లు నేను మరలా కట్టించును. Again I will build thee and thou shalt be built. కాబట్టి నేను కట్టించును. I will build thee. ఇది ఒకేసారి కాదు. It will not happen at once. ఇది ఒకేసారి కట్టడం కాదు, కానీ ఒరిజినల్ మీనింగ్ లో చూస్తే ఆయన కట్టుచునే ఉంటాడు. So in original meaning that he continues to build. కాబట్టి కొన్ని పర్యాయాలు మన జీవితంలో మరి పడిపోయిన పరిస్థితి వచ్చినప్పటికీ ఈ వచనం మనకు ఇచ్చేటువంటి నిరీక్షణ ఏంటంటే మరలా 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 ఆయన ఈ కట్టేది ఎడతెగక ఉండేదిగా ఉంటుంది. కట్టబడినది. కాబట్టి ప్రభు మన జీవితాల్లో గొప్ప ఉద్యమాన్ని నింపాలని కోరుచుంటున్నాడు. The Lord wants to fill great revival in our lives. ఈ ఉద్యమం ఏదో పరలోకం నుండి అకస్మాత్తుగా ఉన్నట్టుగా కాదు. This revival doesn't fall directly from heaven at once. మన స్వంత జీవితంలో మనలో ఈ ఉద్యమం ప్రవహించవలసిందిగా ఉంటుంది. Firstly, this revival should flow from our own lives through us. సార్ మీటింగ్ లో మనం చూస్తూ వచ్చాం. Last time meeting we have seen. కాబట్టి ఆ యొక్క నీరు వారి కడుపులో ఊరిడి నీటి బుగ్గగా ఉంటున్నాయి. That water was springing in their belly. ఏదో ఒకసారి ఊపికి ఆరెత్తిగానే ఉండదు. It only once it springs up and then it will not stop. That spring always springs the water always continually. కాబట్టి దాని తర్వాత చూస్తున్న ఆయన విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. So those who believe on me, from their belly that the water of life will be flowing and springing forth. నీరు ఉబికినప్పుడు when the water was springing out, how much ever the spring was springing up, so much the river of life will be flowing through. Even in India we see many rivers. Some rivers are called as rivers of life. Some rivers they flow whenever there was rain, so they flow only few days. But Lord wants to fill our lives with revival, and also He wants our life to be flowing with this river always. The question is that do I have personally this river, this revival? It's very important word. Second, if we see in 2 Chronicles chapter 7 verse 14, దేవుడిచ్చే ఉద్యమం ఎంతో గొప్పదిగా ఉంటుంది. the revival which God gives is a great one. కాబట్టి ఇక్కడ కనబడుతుంది, Here we see, నా పేరు పెట్టబడిన నా జనులు, if my people which are called by my name, కాబట్టి నా పేరు పెట్టబడిన జనులు, my people which are called by my name, కాబట్టి ఈ ఉద్యమం ఎవరికి చెప్పండి? for whom this revival is, ఆయన పేరు పెట్టబడిన జనులకు, the people who are called by His name. ప్రభు మనకు ఆయన పేరు పెట్టాడు. Lord gave His name to us. ఆనాడు ఇశ్రాయేలుకు ఆయన చెప్పిన మాట ఇది. During those days, these words were told to Israelites. నా పేరు పెట్టబడిన నా జనులు, My people which are called by my name. కాబట్టి మనము ఆయన చెందినవారం కాక జెంటైల్స్ గా మనం ఉంటూ వచ్చింది. We were Gentiles and we are not belong to Him. అయితే ప్రభు తన కుమారుడు చేసినటువంటి తండ్రి దేవుడు తన కుమారుడు చేసినటువంటి విమోచన కార్యం ద్వారా
But by Father God, through the redemption work of His Son. But now what Paul was telling is, you are not of your own. You are bought by price. We are bought by our Lord. కాబట్టి ఆయన పేరు మన మీద ఉంటుంది. That's the reason His name is there on us. మన చూసువారు ప్రభు పేరును స్మరణ తెచ్చుకోవాల్సిన వారు ఉంటున్నారు. Whoever looks at us, they should remember the name of our Lord. కాబట్టి ఈ యొక్క మరి విమోచన కార్యం ద్వారా ప్రభు తన పేరును మనకు పెట్టిన వాడుగా ఉంటున్నాడు. Through this work of redemption, Lord gave His name to us. కాబట్టి ఈ యొక్క రక్షణతో పాటు ప్రభు మనకు ఈ యొక్క మరి పవిత్ర జీవితాన్ని అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. Not only salvation, but also He gave us the holy life. When we are saved, He purged us once. కానీ మన ఆత్మీయ జీవితంలో మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారం ఉంటున్నాం. But in our spiritual life, we are called to be holy. దాని కొరకైనటువంటి ప్రొవిజన్ ప్రభు సమస్తమును కూడా మనకు అనుగ్రహించినటువంటి వాడు ఉంటున్నాడు. For that purpose, He had given all required provision to us. కాబట్టి అందుకే ఈ యొక్క పవిత్రతను ఎల్లప్పుడూ కూడా మనం కాపాడుకోవాల్సిన వారం ఉంటున్నాం. That's the reason we always need to keep this holiness. ఇది దేని గురించి మాట్లాడుతుంది? What do we speak of? ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క నిబంధన నుండి వారు వైదొలిగిన వారుగా ఉంటున్నారు. The people of Israelites, they went astray from the covenant of the Lord. ఎవరైతే రక్షణ పొందినారో, whoever are saved, వారి యొక్క జీవితంలో కూడా even in their life, ఆయన రక్తం వలన నూతన నిబంధనలోనికి తీసుకుని రాబడిన వారు ఉంటున్నారు. through the blood of Lord Jesus Christ, they were brought into new covenant. ప్రతి ఆదివారం ప్రభు బలి చెంతకు మనం చేరువచ్చినప్పుడు ఈ నూతన నిబంధన మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. Every Sunday when we come around the table of the Lord, this new covenant was reminded to us. నిబంధన కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే ఉంటూ వచ్చింది. That covenant was only for the Israelites. మనం నిబంధన లేని ఏలియన్స్ గా అన్యజనులంగా మనం ఉంటూ వచ్చినాం. We were heathen and we were aliens unto this covenant. We did not have the covenant with us. ఆయన తన రక్తమును విమోచన ప్రయోజనంగా మన కొరకు చిందించి He shed His blood as a propitiation for our sake. He had brought us into such a new covenant. See, Paul was reminding us about this in 2 Corinthians chapter 6. All of us know this word. Still we'll read. We'll go last verse. And will be a father unto you, and ye shall be my sons and daughters, said the Lord Almighty. Verse 18 in English. I'll be their God, and they'll be my people. They are the people who are called by my name. I'll be their God, and they shall be my people. Wherever we may be, we need to show forth ourselves as His own people. Israelites lost this separation. They broke the covenant of God. That's the reason Lord is speaking here. ఎప్పుడైతే నిబంధన మరి నుండి వైదొలుగుతామో మనలో ఉన్న ఉద్యమం పోతుంది. Whenever we go away from the covenant of God, the revival which was there in us will also leave us. దేని గురించి మాట్లాడుతుంది? What does it speak of? ప్రత్యేక జీవితం గురించి మాట్లాడుతుంది. It talks about the life of separation. ప్రభు బిడ్డలంగా అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో మన వ్యక్తిగత జీవితంలో ప్రత్యేక జీవితాన్ని మనం కలిగి ఉండవలసిన వారు ఉంటున్నాం. Being the children of God, in every situation, in every place, we need to have this life of separation in us. సంసార లోకం మనలో ప్రవేశిస్తుంది. Many times world enters into us. లోక సంబంధమైన విలాసములు మనలో ప్రవేశిస్తుంటాయి. Many entertainments of this world will enter into us. Also, these pleasures of this world will enter into us. We are losing our separation. Dearly beloved, in our spiritual life, how are we? We need to examine ourselves. What are we desiring of? Are we desiring of the Lord? Are we desiring of this world? Are we keeping our desires on the worldly things, or are we keeping our desires on the Lord? ఈ లోకం పైన పెట్టుకున్నటువంటి యొక్క కోరికలు ఈ ఆలోచనలు బట్టి మనం అపవిత్రపరచబడినమాట. Because of this worldly desires and lusts, we will be defiled. అదే కాదు, not only that,
అది మనం నాశనానికి తీసుకువెళ్తుంది. It will also lead us to destruction. యెషయా 30వ అధ్యాయంలో చూసిన డ్రైనెస్ మనలో ఎంటర్ అయ్యేదిగా ఉంటుంది. So as we have seen in Isaiah chapter 35, the dryness, the desertness will enter into ప్రభు us. తప్పక తన బిడ్డలకు ఉద్యోగాన్ని ఇవ్వాలని కోరుచుంటున్నాడు. Lord wants to give his revival to his people. కానీ ఏమైంది ఇక్కడ? But what did happen here? పేరు పెట్టబడిన జనులు, And the people which are called by my name, ఎట్లున్నారు వీళ్ళు? how are they? చెడు మార్గంలో ఉంటున్నారు. They were in the wicked way. పాపంలో They జీవిస్తుంటున్నారు. are living in sin. ఈ కారణం చేత Because of this reason, వారు జీవం లేదు, there was no revival in them. ఎండిపోయిన స్థితిలో ఉంటున్నారు. They were in dry state. కాబట్టి ఏమాత్రము ఫలమును ఫలించే జీవితంలో లేరు. There was not in a position to be fruitful. ప్రభు ఈ రీతిగా ఉండటకు ఆయన తన ప్రజలను చేసుకోలేదు. God did not make his people to be in that way. ఉద్యోగం అనేది సామాన్యంగా మన జీవితంలో ఉండవలసింది. This revival needs to be there in our life naturally. మన జీవితాన్ని తను తోచినప్పుడు ప్రత్యేకమైన జీవితం మనలో కనబడవలసిందిగా ఉంటుంది. Being washed by his blood, when others see us, we should show forth our separated life. John's Gospel chapter 17 verse 14, Lord was telling. Let's read all together. Chapter 17. John's Gospel verse 14. All together. I have given them thy word, and the word hath hid them, because they are not of this world, even as I am not of the world. See, Lord, what he was telling, they are not of the world, even as I am not of the world. Being called by his name, are we able to understand this or not? Lord is not of this world. What was Lord telling here? They are not of this world, even as I am not of the world. How can we live if at all this world is entering to us when we are called by his name? మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క డ్రైనెస్ ప్రవేశిస్తూ ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి, 1 కొరింథీ 11. Sorry, 1 Corinthians chapter 11. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. Epistle to 1 Corinthians chapter 11. 32వ వచనం. Verse 32. All together. 1 1 Corinthians chapter 11 verse 32 all together. When we are judged of the Lord, that we should not be condemned with the world. ఇచ్చినటువంటి శిక్ష, This is the chastening of the law. ఆయన ప్రేమతో మనకి ఇస్తుంటున్నాడు. He is chastening us with ఆయనకు మన మీద ప్రేమ లేదని కాదండి. It's not that he doesn't have love on us. సంపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉంటున్నాడు. He had perfect love on us. కాబట్టి లోకంతో మనము జోలి కలిగిన వారంగా ఉండకూడదని ఆయన కోరిక. So his desire is that we should not have any companion with the world. రోమపత్రిక 12 2వ వచనం ప్రకారం, Romans chapter 12 verse 2. చూద్దామండి. Let's read. రోమపత్రిక 12 2వ వచనం. Romans chapter 12 verse 2. తీసుకోవాలి, చదవండి. Somebody read or open. 2వ వచనం. Verse 2. ఈ లోక మర్యాదను అనుసరింపక, ఒకవేళ ఈ లోక మర్యాదలో మనం కొనసాగినట్లయితే ఏమైతే చెప్పండి, లోకంతో పాటు మనం కూడా తీర్పులోనికి వచ్చేవాళ్ళం ఉంటాం. Along with the world, we will also be condemned, and we will also come into the condemnation of the Lord. Please remember, this world is very dangerous thing. The word of God clearly says that if you are friending with the world, then you are enemy to God. Lord is challenging here. కాబట్టి నేను లోక సంబంధిని కానట్టు మరి వీరు కూడా లోక సంబంధులు కారు. They are also not of this world, even as I am also not of the world. వారిలో ఉద్యోగం ఉంటుంది. Such people will have revival in them. వారి జీవితాలు డిఫరెంట్ గా కనబడుతుంటాయి. Their life will be different. They appear differently. వారి హృదయాల్లో ఈ రివైవల్ లేదా ఉద్యోగం అనేది నార్మల్ స్టేట్ గా ఉంటుంది. In their lives and in their hearts, this revival will be a natural thing. కాబట్టి మన ఆత్మ జీవితంలో ఏది ఉంటున్నా, How are we in our spiritual life? ఇది మొట్టమొదటిది ప్రభు
ఉద్యమం తీసుకుని రావడానికి మొట్టమొదటి స్టెప్ గా ఉంటుంది. This is the first step for Lord to bring revival in us. కాబట్టి ప్రభు మన ఎడల ఎంతో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. Lord had great purpose toward us. లోకంలో వారి కొరకు పోరాడుతుంటున్నాం. We are fighting for these worldly people. కొన్ని రోజులు ఆగితే మనం స్వార్థలో మరి లోక సంబంధులందరికీ స్వార్థ చెప్పినట్టున్నాం. After some days we will be preaching gospel to all these worldly people. డిసెంబర్ కొరకు ప్రార్థించడానికి మనం వచ్చినాం స్వార్థ కొరకు. We have come here to pray for December gospel. ప్రభు మనలో ఈ ఉద్యమాన్ని మొదట నింపుతేనే గాని మనం ఆయన చేత ఉపయోగించబడలేము. Unless Lord fills this revival in us, we cannot be used by him. ప్రభు ఏమంటున్నాడు? What is Lord? నా పేరు పెట్టబడిన జనులు, my people who are called by my name. అనుమానం లేదు, నువ్వు రక్షణ పొందింటే ప్రభుని రక్తం చేత విమోచించబడి ఉంటే ఆయన పేరు నీకు పెట్టబడింది. Without any doubt, if you are saved and if you are redeemed by his blood, his name is on you. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటం ఆయన మనల్ని పిలిచాడు. He has sanctified us and also he called us to be holy. లోక మర్యాద ఉంటుందా మనలో? Is that, are we conformed to this world? స్నేహం మనలో ఉంటుందా? Do we have friendship of this world? ఒకవేళ రీతిగా ఉన్నట్లయితే If at all we have like this, లోకమునకు దేవుడు తీర్పు తెచ్చే ఉంటున్నాడు. Lord God is going to condemn this world. ఇదే తీర్పు మన మీద కూడా వచ్చేదిగా ఉంటుంది. The same condemnation will come on to us. లోకమును స్నేహించకూడదు. We should not be making friendship with the world. First thing is the life of separation. మళ్ళీ వద్దాం. రెండవ దినవృత్తాంతం 7వ అధ్యాయం. Let us come back for 2 Chronicles chapter 7 verse 14. కాబట్టి ఇది మొట్టమొదటి విషయం. This is the first thing. రెండవ విషయం ఏంటి? What is the second one? తమను తాము తగ్గించుకొని. They humble themselves. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. This is also a very important thing. ఎప్పుడు కూడా మన జీవితంలో రుచి ఉండాలంటే ఈ యొక్క హ్యూమిలిటీ లేదా మనల్ని మనం తగ్గించుకుంటా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Always to have this revival in us, we should have this humility in us. ఏంటి యొక్క హ్యూమిలిటీ? What is this humbleness? ప్రభు గొప్పతనాన్ని చూసి మనల్ని మనం అసహించుకునే హ్యూమిలిటీ నిజమైనటువంటి హ్యూమిలిటీ. So the real humility is that humbleness is that looking unto the greatness of the Lord, hating ourselves. I am counting myself nothing. నేను ప్రభువా నేను ఏమి కాను, నేను వట్టివాడను అని చెప్పడమే నిజమైనటువంటి మరి తగ్గింపుగా కనబడుతుంది. Real humbleness is that Lord I am nothing, saying that. కాబట్టి ప్రభు గొప్పతనాన్ని మనం చూసినప్పుడు, when we look at the greatness of the Lord, ఆయన గొప్పతనాన్ని మనం వెతికినప్పుడు, when we seek his greatness, ఆటోమేటిక్ గా మనం అసహించుకునే వారు ఉంటాం. Immediately, automatically we will hate ourselves. నాలో ఎలాంటి ప్రైడ్ కూడా ఉండదు. I will not have any pride in us. అందుకే పౌలు అంటున్నాడు. That's why Paul was telling. బలంగా ఉపయోగించబడిన దేవుని చేతిలో పౌలు. Paul was used mightily in the hand of the Lord. గొప్ప కార్యాలు పౌలు చేసుకొని వచ్చాడు. Lord did great wonders through him. ఏమన్నాడు చెప్పండి పౌలు? What did he say there? నేనేమైనాను అది దేవుని కృప వల్లైనాను. What I am, it is only the grace of God. What else he confessed? అలా ఏ మంచితనం లేదంటున్నాడు. I have nothing good in me, he said. ఎన్నెన్నో నిండొచ్చు. Maybe many things were there in him. ఆయన గొప్పతనాన్ని చూసి ఆయన మహిమను చూసిన వ్యక్తి తన్ను తాను మరి మరి సంపూర్ణంగా అసహించుకునేవాడు ఉంటున్నాడు. So whoever sees his greatness and his glory, he hates himself completely. What does this mean? ప్రభువా మేక్ మీ నథింగ్ అని మనం నేను కాను క్రీస్తే అని ఏ రీతిగా పౌలు చెప్పగలుగుతుంటున్నాడు. However, Paul was able to tell that not I but Christ. Similarly, we should also be able to tell. I అనేది చాలా డేంజరస్. This I is very dangerous thing. నాలో ఈ I ఉంటే, if at all I have this I in me, కాబట్టి నాలో ఉద్యమం ఉండదు. I will not have any revival in me. ప్రభు నా హృదయంలో హృదయ సింహాసనం పైన ప్రతిష్ఠించబడవలసిన వాడుగా ఉంటున్నాడు. Lord has to be seated in my throne of my heart. జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా నరసింహాగదారి నాగరి నీవేన ప్రభువా నాగరి నీవేన ప్రభువా నీదరి చేతను Our goal is the Lord himself or not? నేను అనేది క్యాన్సిల్ చేయబడకపోతే ప్రభు నా జీవితం నుండి కనబడదు. If at all I is not cancelled in my life, through my life I cannot show forth the Lord. Whom are we preaching? Where are
whom are we preaching to? The Lord Jesus Christ who was crucified, him we are preaching. కాబట్టి ఆయనను ప్రకటించడానికి మనం వెళ్తున్నాం. We are going to declare him. దీని అర్థం ఏంటి? What does that mean? నేను చనిపోకపోతే, if I am not removed, ప్రభువు మనం కనపరచలేము. we cannot show forth the Lord. ఈ యొక్క జీవితంలోనికి మనం ఈ ఉదయకాలం రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. So in this morning our Lord's desire is that we should come into this experience. నేను కనపరిస్తే Not I but Christ. Galatians chapter 2 verse 20. I am crucified with the Lord. Can we say? కాబట్టి ఈ రీతిగా మనం చెప్పబడినప్పుడే ప్రభువును చూపించేవారని ఉంటాం లోకానికి. If we are able to tell like this, then only we will be able to show forth the Lord to this world. కాబట్టి ప్రభువు నివసించే రెండు స్థలాలు. There are two places where Lord can live. చూడండి యెషయా గ్రంథం 57వ అధ్యాయం. Isaiah chapter 57 verse 15. 57:15 57:15. మహోన్నతుడును పరిశుద్ధుడును. చదవండి. మహోన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించేవాడును. The Lord is having only two addresses. ఆయన యొక్క అడ్రస్ రెండే ఉన్నాయి. There are only two addresses for him. పరిశుద్ధ స్థలం నివసించేవాడు. Firstly, he will only live in holy place. Secondly, వీరికి నలిన హృదయం లేని వారు, spirit and contrite heart. వినయం కలిగినటువంటి వారు, Those who are humble heart. I am nothing అని చెప్పేవాళ్ళు. Whoever can say I am nothing with him. ఆ స్వయం కొరకు చనిపోయినటువంటి వారు, Those who died for themselves. వారి హృదయాల్లో ప్రభు కనిపించేవాడు, నివసించేవాడు ఉంటున్నాడు. Lord will be there in their heart. ప్రభు నాలో ఉన్నప్పుడు, if Lord is there in my heart, లోకానికి ప్రభువును ప్రదర్శించవచ్చును. I can declare the Lord to this world. లేకపోతే నేను ప్రకటించగలను. Otherwise, how can I preach or how can I declare Lord to this world? ప్రభు నాలో ఉన్నప్పుడు, when Lord is there in me, ప్రభు నేను సిలువ వేయబడి ప్రభు నాలో ఉన్నప్పుడు, when I am crucified and Lord is there in me, నేనేం చేయాల్సిన అవసరం లేదు. ప్రభు కనపరచబడుతూనే ఉంటాడు. I don't need to do anything, but Lord himself. అనేక మంది రక్షణలోకి వస్తూనే ఉంటారు. Many people will come into salvation. కాబట్టి ఇది ఉద్యమం అంటే, this is what revival is. మనలో గొప్పతనం లేదు. There is nothing greatness in us. తలాంతులు ఉన్నాయా? Are we having talents? ఒకవేళ నీ జ్ఞానం కలిగి ఉంటున్నావా? Maybe you are a wise person. Maybe you are very శక్తిని కలిగి ఉంటున్నావా? maybe you are a good one. ఇవేం కూడా పనికిరావు దేవుని సేవలో. All these things are not enough in the service of the Lord. జ్ఞానం సంపాదించు. Whatever the wisdom you may have, this is all vain in the vanity in the. ప్రభువును కనపరిచే ఒక వ్యక్తి అనగా స్వయానికి సిలువబడిన జీవితంలో జీవించేవాడు ఉంటున్నాడు. So the person who shows forth the Lord will be crucified for his self. How are we living in our spiritual life? ప్రభు ఈ వినయాన్ని మనలో చూడాలని కోరుతున్నాడు. Lord wants to see this humbleness in us. నన్ను నేను తగ్గించుకొని రావాల్సిన వాడిని కోరుతున్నాను. We need to come with humbleness to him. దానియేలు మహాజ్ఞాని. Daniel is great wise person. He has great wisdom. ఎవరు లేరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు దానియేలు లాంటి వారు. Here nobody is there who is like the Daniel. If anybody is there, you can raise your hand. Even in Babylon, whole kingdom, there was nobody like him. Such a great wise man, Daniel, in his life, when we see, in the presence of God, he confessed his sin. జీరో చేసుకున్నాడు. He made himself zero. అందుకే దానియేలు హెచ్చించబడిన వాడుకుంటున్నాడు. That's the reason Daniel was exalted so much. స్టారవాదిగా తను ప్రకాశిస్తూ వచ్చినాడు. He was shining like a star. సంపూర్ణ నిబంధనలోనికి, సంపూర్ణమైనటువంటి తీర్మానంలోనికి దానియేలు జీవితం వచ్చింది ఉంటుంది. Daniel's life came to the complete and perfect covenant and the perfect purpose of God. రాజుల ఎదుట దేవుని నామమును ఘనపరుస్తూ వచ్చినాడు. In front of the people and also in front of the nobles and kings, he glorified the name of the Lord. అంటే రాజు తనను హెచ్చించాలన్నప్పుడు నీ దానవులు నీ దగ్గర పెట్టుకో అంటున్నాడు. When king wanted to honor him, he said, keep all your honor with you. మానవుడి వలన కాదు. This is not possible for me if for any person. But the heavenly God is revealing to you. దైవాత్మ కలిగినటువంటి దానియేలు ఎంతగా తగ్గించుకొని వస్తున్నాడు చూడండి. The Daniel who had the spirit of the holy God,
how much he was humbling himself. ప్యాలెస్ లో ఉన్న వ్యక్తికి ఎక్కువ గర్వం ఉండాలి కదా. The person who is there in the palace with kings, they will have a lot of pride and ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి కూడా ఎట్లుంటారంటే ఇంకా అట్లా ఉంటారు. those people who are working in the prime minister office, they will also show so much pride. కాబట్టి పిల్లరా వారు ఎవరికి మాటిండ్రు? They don't listen to anybody. ఎందుకంటే వాళ్ళ స్థానం చూసుకుంటారు. Why? Because they look at their status. దేవుడు వాడుకున్నాడు. Lord used Nehemiah. నెహెమ్యా తిరిగి కట్టుట్లో నెహెమ్యాను దేవుడు వాడుకున్నాడు. కారణం ఏంటి? Lord used Nehemiah to rebuild the walls of Jerusalem. ప్రభువా నేను నా ఇంటి వారిని పాపం చేసి ఉన్నాము. The reason is that he humbled himself and said, Lord, me and my household did commit sin. Lord, in this morning are desiring this humbleness in us. This is the second step to receive the revival. I cannot exalt myself over anybody. ఎవరైనా కావచ్చు. Whoever they may be. ఎంత బైబిల్ జ్ఞానం కలిగిన వారైనా కావచ్చు. They may be having great Bible knowledge also. ఎంత శక్తి బలము ఎంత ఉన్నతమైన స్థానం లోకంలో అధిరోహించవచ్చు. In this world, maybe you are in a very higher status and you have very good famous status and all. Live like Lord, I am nothing. ప్రభా నేను నాదేమీ లేదని చెప్పు. ఇటు అనుభవంలో మనం వచ్చినప్పుడే when we come into such experience, మన ఉద్యమంతో నింపబడే వారం ఉంటాం. then we will be filled with the revival. కాబట్టి ప్రభు ఇటు జీవాన్ని మనలో తీసుకురావాలని కోరుకుంటున్నాడు. So Lord is desiring to bring such a revival in us. ఇలాంటి దీనత్వాన్ని am I having such a revival? ప్రభు ఎప్పుడు కూడా నా ద్వారా కనపరచబడాలని కోరుతున్నాడు. Am I desiring that always Lord should be shown forth? December లోనే కాదు. Some people, they separate themselves only for December month. When Lord is there in us, He will always be shown forth. నేనుంటే నేనే కనబడతాను. I am there in my heart. I will show forth myself only. కాబట్టి I cannot show forth the Lord. I am crucified with the Lord. దినదినము తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాడు. Every day he was bruising his body to know him and to his power of his resurrection. He was counting everything as a dung which is profitable unto him. 30. 2 Chronicles chapter 7 verse 14. And turn from their wicked ways. Seek my face and turn from their wicked ways. Seeking the Lord is very important thing here. Since revival we receive as an answer to our prayer. Seeking Him, it is very important thing. If at all we are all seeking Him, then we'll be like prayerful people. Those who seek Him only will be used in His ministry greatly. కాబట్టి జాన్ ఆక్స్ ప్రార్థన చేసి గివ్ మీ స్కాట్లాండ్ or else I will die ప్రార్థన చేస్తూ వచ్చాడు. John Ox prayed like this, give me Scotland or else I will die. Yesterday we were reading the family prayer portion. రాహేల్ Rachel was telling, give me offspring, otherwise I will die. కాబట్టి ఇంత పోరాటం మన జీవితంలో ఉందా? Are we having such a strife in our lives? మనం జీవిస్తున్నటువంటి దేశంలో పట్టణంలో మనం సంచరించుకున్న స్థలాల్లో ఎంతమంది నాశనానికి జరుగుతూ ఉంటున్నారు? In the places, in the cities and then in the streets where we are living, how many people are going to the destruction? అట్టి ప్రజల పక్షంగా మనము భారం కలిగిన వారు ఉంటున్నాము. Are we having burden for such people? If at all we have burden, we'll seek Him. Every moment we say, Lord, save them, save Him. Lord, you don't desire him to die. Are we in that way? Are we pleading in the presence of God for their souls? How did great revival came to India? చెన్నైలో తీసుకున్న వాక్యమే ఇది.
నా పేరు పెట్టబడిన జనులు. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. Bhakshi uncle took the same portion. తాము తాము తగ్గించుకొని నన్ను వెతికినట్లయితే, చెడు మార్గం విడిచినట్లయితే, నేను వారి దేశం స్వస్థపరుస్తాను. If my people which are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sins and will heal them. I heard this. I did not see by my eyes. I heard it. చెన్నై మ్యాప్ తీసుకున్నారంట. During those days, they took the map of the Chennai. పెద్ద మ్యాప్ చుట్టూ కూర్చున్నారు అందరూ. Very big map, and they sat round about. ఫింగర్ పెట్టి ప్రభువా ఈ ప్రదేశం కొరకు ప్రార్థన చేశారట. They started showing their, pointing their finger there, and they said, Lord, we are praying for this land. ప్రభువా ఈ యొక్క ప్రదేశం. Lord, this place. Give us save many souls from there. Go and see in Chennai. If you go and see in Chennai, every place you will see the churches. దేవుడు ఉద్యోగం తీసుకున్నాడని కారణం ప్రార్థనకు జవాబు. నా పెట్టుకోండి. The answer to the prayer is the revival which God brings. We can directly go for gospel, but why are we coming? ప్రార్థన లేకుండా ఈ ఉద్యోగాన్ని మనం చూడలేము మన దేశంలో. Without prayer we cannot see this revival in our land. ప్రభు పని చేయాలని కోరుకుంటున్నాడు. Lord wants to do his work. మనం కూడా ఈ భారం మనం కలిగి ఉండాలి. Even we also need to have such burden. కేటాయించు ఒక దినాన్ని ప్రభు కొరకు. Separate one day for the Lord. కర్ణాటక ఈ యొక్క మ్యాప్ స్ప్రెడ్ చేసేసేయ్. Open the spread the map. Put your finger. నీ యొక్క వేలు పెట్టు. Keep your finger there. ప్రభు ఈ స్థలం స్వస్థిని. Lord, give this place as an inheritance. ప్రభు ఈ స్థలంలో చేసిరా. Lord, bring your revival in this place. ప్రభు ఈ స్థలంలో నీ కార్యం చేయి. Lord, do your work in this place. అద్భుతాలు జరుగుతాయి. Great, wonderful things will happen. He is the one who hears our prayer. He answers our prayers. క్యాసెట్ ఈ మధ్యలో వచ్చింది, భక్సింగ్ గారు ప్రీచ్ చేసింది. During these days, one cassette came about. ఆ క్యాసెట్ చెప్తుంటున్నాడు, every day 7 to 8 మేము ప్రార్థన చేస్తున్నామని. In that every day he was telling 7 to 8 are praying. వారు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినారు. They were all together, came together and prayed. ఈ రోజు పోండి హెబ్రోన్ కి, హైదరాబాద్ కు. You go to Hebron, Hyderabad. 5 కిలోమీటర్ సంఘం ఉంది. Every 5 kilometers one church is there. ప్రార్థన జవాబు ద్వారా మనం పొందుతున్నాం. Great revival we received as answer for. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ బెంగళూరులో ప్రారంభమై పరిచర్య? How many years it is the ministry started in Bangalore? How much work is done Nothing. ఏం జరగలేదు. ఏమీ జరగలేదు. మనం సిగ్గుపడాలా? మన ముఖంలో సిగ్గు ఉంది. There is shame on our face. ప్రభువా దీనికి కారణం నేనే, చెప్పు ప్రభుతో. Lord, I am the reason for this. Tell them. ప్రార్థించలేదు కాబట్టి ఇక్కడ ఓపెన్ కాలేదు. Because I did not pray. That is the reason your works are not done and it is not open. Let's take it personally. కాబట్టి గొప్ప ఉద్యోగం చూడాలంటే ప్రార్థన జవాబు ద్వారానే. So to see great revival, it is only possible through prayer. మార్టిన్పూర్ లో గొప్ప ఉద్యోగం మనం చూద్దాం భక్సింగ్ గారి జీవితం ద్వారా. During the Bhakshi uncle's life, we see in Martinpur there was great revival. లాస్ట్ డే ఒక్క రోజు మీటింగ్ ఉంది అంతే. There was only one day meeting left on the last day. ఏం జరగలేదు. There was nothing happened till రాత్రి దైవజనుడు నిద్రపోలేదు. That night the man of God did not sleep. ప్రభువా దర్శించు ఈ ప్రజలను. Lord, visit these people. Lord, bring thy revival. వాక్యం స్టార్ట్ చేశాడు. He started preaching. There was no response. ఏ రెస్పాన్స్ లేదు. There was no response. ప్రార్థన చేసినాడు. He prayed. ప్రార్థన చేయడానికి let us pray అన్నాడు అంతే. He said, let us pray to start prayer. అప్పుడు స్టార్ట్ దొలుతున్నారు కింద పడుకొని. Then started the revival and people were rolling on the floor. ప్రార్థన జవాబే ఉద్యోగం. జ్ఞాపెట్టుకోండి. Please remember, revival is answer of prayer. నేను ఎంతగా ప్రార్థిస్తాను అంత ఉద్యోగాన్ని దేవుడు భూలోకానికి పంపించాలని కోరుతున్నాడు. So how much ever I pray, that much more revival Lord wants to bring to this world. Man of God prayed with challenge. మండుతలేదా? Our hearts are not burning. వ్యక్తిగతంగా నీవు రెస్పాన్సిబుల్ దేనికి? ప్రభు ఉద్యోగం తీసుకొని రావడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కానీ మనం ప్రార్థించలేకపోతున్నాం, మోకరించలేకపోతున్నాం, ఆయన శైలిలో వెదకలేకపోతుంటున్నాం. ఇదే కారణం. ఈనాడు నశించిపోయే ఆత్మలు చుట్టూ కనబడుతుంటున్నాయి. Personally, you and me are the responsible people. We are not able to kneel down
in His presence. We are not able to pray. That is the reason. లేదా కుటుంబ ప్రార్థనలో ఒకసారి మ్యాప్ పెట్టు, పిల్లలతో ప్రార్థించు, కుటుంబంతో ప్రార్థించి ఉద్యోగాలు అడుగు, తప్పకుండా ప్రభు తన కార్యం చేసి వరకున్నాడు. Monthly at once, you keep the map in front of your family prayer, and pray along with the children about this, all the places where you have time for prayer. We are running after the worldly things. Word of God says everyone looking after their own things. Nobody who is looking after the things of the Lord, work of the Lord. Some people, even though they are called for His ministry, but they are going away, going backwards. They knew that they are being called, but negligence. Let's come into His presence. That's the reason in our lives, in the places where we are living, there is no revival. Let's examine our own lives. We should be people who seek His presence. In prayer, Lord shows our sin. It is nothing there great when we say sin. What is sin? Believer's life, usually what we commit is. Samuel said. What did Samuel said? Chapter 12 verse 13 for Samuel. దేవునికి విరోధంగా చూడండి, ఈ వచనాన్ని యోసేపు పెట్టిన వచనాన్ని కూడా జ్ఞాపకపెట్టుకోండి. So okay, remember this verse and also the words which Joseph also పోతీఫర్ భార్య తను శోధించినప్పుడు ఏమన్నాడు? ఈ ఘోరమైన దుష్కార్యమును చేసి యెహోవాకు విరోధంగా నేను పాపము కట్టుకుంటున్నాను. God forbid that I should sin against the Lord. Joseph also said same thing. మనం యోసేపు చెప్పిన మాట తీసుకుంటాం కానీ ఈ మాట తీసుకో. We take the word said by Joseph, but we don't take this word. మన పాపం మనం ఒప్పుకోవాలి. మనం ప్రభు సన్నిధిలో సమయం గడపకపోయినటువంటి పాపాన్ని ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. We need to confess our sin, which by not spending our time in His presence with the sin which we committed. ఎంత సమయాన్ని మోకాళ్ళ మీద గడుపుతున్నా? How much time are we spending on our knees? పాపం కాదా ఇది? Is it not sin? ప్రార్థన లేని పాపం దేవుని వాక్యం చెప్తుంది. Word of God says that lack of prayerfulness is sin. విలపించే వాళ్ళు ప్రభువుకు అవసరం. God needs people who lament for Him. ఆయన చూస్తున్నాడు. He is looking at us. ఈ గర్భంలో ఒకటి కనబడతాడు చూస్తున్నాడట. He looked for a person who can stand in this gap. ఒక్కడైనను కనబడలేదని రాయబడింది. Not even one person appeared. ఒక్క వ్యక్తి, or not even ఒక్క one. స్త్రీ, ఒక్క పురుషుడు, One woman or one man. ప్రభు కొరకు ట్రివెలింగ్ ప్రేయర్. మరి ప్రసవ వేదంతో కూడిన ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ప్రభు పని కొరకై. Lord's work. Who is doing the prayer with travailing pain? We should examine. Isaiah chapter 59 verse 16. Isaiah 59:16. తీయండి. యెషయా 59:16 వచనం. Please open Isaiah chapter 59 verse 16. సంరక్షకుడు లేకపోయాడు చూచి, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడాను. మధ్యవర్తి ఎవరు? నశించిపోయే ఆత్మలకు నీవు నేను కదా. So there is no intercessor for the people who are perishing and God. So you and me have to be the mediators. No, there was no man we see here. Let us commit ourselves for this prayer. Let us spend time in prayer. As much time as we get, let us spend time in prayer. Lord wants to do His great work. What else is written afterwards? Leaving their wicked ways. Turn from their wicked ways.
So whenever we recognize or we notice that it is wicked way, then only we leave that. Where do we get these wicked ways? These ways and thoughts comes from our mind. Romans chapter 12 we see that their mind should be changed and transformed into the new life, leaving the wicked ways. This is very important. చెడు మార్గాలు ఎట్లా వస్తున్నాయి చెప్పండి. How these wicked ways comes in? తలంపు దేంతో నింపబడి ఉన్నాయి? What is my thoughts are filled with? ఈ థాట్ రాంది నేను ముందుకు పోను. Without thought I'll not go forward. మన మనసులు దేంతో నింపబడి ఉంటున్నాయి? What is that our minds are filled with? దేవుని వాక్యం చెప్తుంది. Lord of God says, మీ మనసు మారుటకు రూపాంతరం పొందు. Renew in your mind. Renew your mind and renew your mind. Change your minds and renew. మన జీవితంలో మనం దీన్ని చేయవలసిన వారం ఉంటున్నాం. We should do this in our lives. సో నా తలంపు మంచి అనుకున్నాను. Lord, I thought my thoughts are good. I also thought the way which I am going is good. నీ వాక్యం చెంతకు వస్తున్నాను. I am coming to your word, O Lord. ప్రభువా నా మనసులో నూతనపరచు. O Lord, renew me in my mind. ఎప్పుడైతే మన మనసులు మార్చబడతాయో, whenever our minds are renewed, then we'll come into the transformation. Then only great revival Lord will bring to your people. Are you desiring revival in this land? Are you desiring revival in this city? Are you desiring revival in your neighbors and among your relatives? Are you desiring revival in your family members? It will not fall somewhere from above. Start from me. It should start from me, in me, through me it should start. The people who are called by my name. Firstly, life of separation. Secondly, they humble themselves. I in me should be completely cancelled. God is desiring that we should be a donkey or ass which declares the Lord. అదే నిజమైన ఘనత జ్ఞాపపెట్టుకోండి. That is the real honor. Please remember. కాబట్టి ఈ యొక్క గాడిద ప్రభువును మోసుకొని పోతుంది. This donkey or ass was carrying the Lord. గాడిదని ఎవరు లెక్క చేయట్లేదు. Nobody caring about the Lord. Nobody was worshipping that donkey. గాడిదని ఎవరు ఒప్పుకోవట్లేదు. Nobody was accepting that donkey. ప్రభువును చూస్తున్నారు వాళ్ళు. But everybody is looking at the Lord. దావీదు కుమారునికి జయము. కేకలు పెడుతుంటున్నాయి. Hosanna to the son of David. They are shouting. ప్రభువును ప్రదర్శించాలంటే నేను సిలువబడిన అనుభవంలోనికి నేను రావాల్సిన వాడిని. So to declare the Lord, I should come into the experience of crucifixion. అదే ఒక దినం కాదు. It's not only one day. నా హృదయ సింహాసనం వద్ద ప్రభువు నివసించవలసిన వాడు. On my throne of my heart, Lord should dwell. కంటిన్యూగా నా జీవితం ద్వారా ప్రభువు ప్రదర్శించబడాలని కోరుకుంటున్నాను. Lord wants to be declared through my life continuously. Thirdly, మూడవదిగా ఆయన ముఖాన్ని వెతుకుట. Prayer life. The life of need. Previously the knees used to be black and used to have some hard stuff there. God did not leave. God even did not leave their God did not leave their families. After them their children became blessed people. How is our life? Are we kneeling down? Are we people who praise in His presence? Are we lamenting in His presence? Are we being intercessors and mediators? Lord is telling that there is no man, so let us confess. Lord, I am also not that. నేను వెదగ్గా ఒక్కడైనా కనబడలేదు. When I try to find, there is no man. చెప్తాం ప్రభు యథార్థం ప్రభు నేను కూడా లేను ప్రభు ఆ స్థానంలో. Let us confess in the presence of God. Lord, I am also not. నన్ను ఆ స్థానంలో తీసుకొని రా ప్రభు. Lord, bring me to that state. ఉద్యోగం తీసుకొని రా ప్రభు. Lord, bring thy revival. చెడు మార్గం వదిలిపెట్టాలి. Let's leave our wicked ways. దేవునికి ఇష్టం లేదు. Whatever is not pleasing unto the Lord, throw it in dustbin. దాన్ని చెత్తబుట్టలో వేయి. Whatever may be the value of that, throw it in the dustbin. Lord, I don't require this. మనసు మారుట వలన మన రూపాంతరం చెందాలని ప్రభు కోరుచున్నాడు. By renewing our heart, Lord wants us to be transformed.
నేను వారి దేశమును స్వస్థపరిచేదను. I will heal thy land. చదువుకుంటాం మరోసారి. Let's read that again. ఈ 4 మాటలు వ్యక్తిగతంగా నా హృదయంతో మాట్లాడివ్వండి. Let's allow these 4 words to be speaking personally to our heart. నీ యొక్క మాట నీ హృదయంతో మాట్లాడివ్వండి ఈ మాటలు. Let these words to be spoken through to your heart. Let's read it. 2 Chronicles chapter 7 verse 14. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి. నా పేరు పెట్టబడిన నా My people which are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways. Then will I hear from heaven and will forgive their sin and will heal their land. See, healing their land, how much revival it is. Restoration and healing will come from the Lord. సమకూర్పు మరియు స్వస్థత ప్రభు ఎదురుండి వస్తుంది. వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, మన నైబర్హుడ్ లో, మన సంఘాల్లో, మన స్టేట్ లో, మన దేశంలో, in whole world, Lord wants to bring this revival. ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ఆయన సన్నిధిలో మనం మన హృదయాలు కుమ్మరించుకుంటాం. ప్రభు మనకు సహాయం చేయుగాక. Let Lord may help us to understand these words and pour out our hearts in His presence. Whoever is online, please come into Zoom. ఈ ఆన్లైన్ కట్ చేస్తున్నాం మేము. We'll cut this online now. రండి. నిజంగా మీకు హృదయంలో భారం ఉంటే రండి. If you have real burden in your heart, come into Zoom to pray. ఇక్కడ చేరవలసిన వారు కూడా ఒకరికి వెయిటింగ్ అవసరం లేదు. So we're gathered here. We don't need to wait for others. Let us pour out our hearts in the presence of God. In the light of the word, let us seek the face of Lord sometime. Afterwards, we'll pray for the prayer points.